నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. చాలామంది ఫాలో అయ్యి ఉండకపోవచ్చు కానీ నిన్న మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్లో ఒక కార్యక్రమం జరిగింది. కొంతమంది జర్నలిస్టులు కొంతమంది మేధావులతో కలిసి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముందు నుంచే ఆయన ఒక ఎజెండా ఫిక్స్ చేసుకొని వచ్చారు. నిన్న కొన్ని అంశాల మీద కొంతమందితో మాట్లాడారు. దాంట్లో ఆయన మళ్ళీ ప్రస్తావించిన అంశం ప్రస్తుత రాజధాని అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకి కేటాయించాలి. ఏ ప్రాతిపదికన దేనికోసం అనేది క్లారిటీ లేదు. 1000 ఎకరాలు కేటాయించాలి. దానికి 11వ తేదీ ఏప్రిల్ 11వ తేదీ అంటే రేపటి నుంచి నిరాహార దీక్ష చేయబోతున్నా అనేది ఆయన ప్రకటన. అమరావతిలో ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తారు, బీసీలకి 1000 ఎకరాలు కేటాయించాలి అని నిరాహార దీక్ష చేస్తే కేటాయించాల్సిందేనా? ఎలా కేటాయిస్తారు? ఎందుకు ఇలాంటి స్టెప్ రామచంద్ర యాదవ్ తీసుకున్నారు? అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు నిన్న హ్యాపీ రిసార్ట్స్లో జరిగిన ఆ మీటింగ్లో కూడా ఆ చర్చలో కూడా పాల్గొన్నటువంటి మేధావుల్లో ఒకరు రాయేష్ గారు. మనతో నిన్న ఏం జరిగింది, అసలు ఆయన డిమాండ్ వెనుక అంతరార్థం, ఆయన డిమాండ్ సహేతుకమా కాదా, ఇవన్నీ మాట్లాడదాం. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఈ డిమాండ్ ముందు నుంచి చెప్తా వస్తున్నారు, నిన్న కూడా చర్చకు వచ్చింది. ఈ డిమాండ్ వచ్చినప్పుడు మిగతా సభికులు స్పందించిన తీరు, తర్వాత మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ డిమాండ్ ఎందుకు ఆయన తెర మీదకి తీసుకొస్తున్నట్టు, సాధ్యం అయ్యేదేనా అసలు? ఇప్పుడు వాస్తవంగా అక్కడ మీరు చెప్పినట్టుగానే 22 మంది సంధిస్తున్న ప్రశ్నలకి ఆయన ఒక్కడు సమాధానం చెప్పటం. ఈ క్రమంలో ఏమైందంటే ఒక 150 మినిట్స్లో ముగించాలి అనుకున్న ప్రోగ్రాము ఇంతమందితో జరుగుతున్న కాన్వర్సేషన్ నేపథ్యంలో ఇంకొక గంట అదనంగానే కొనసాగింది. దాంతో వేరే వాళ్ళు రామచంద్ర యాదవ్ గారిని ఈ ప్రశ్న సంధించడం జరిగింది. రేపు 11వ తారీఖు నుంచి ఈ 1000 ఎకరాల సాధన, బీసీలకు 44% రిజర్వేషను, ఇట్లాంటి డిమాండ్లు పెట్టుకొని ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నట్టుగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నట్టుగా నిన్న, అంటే ముందు నుంచి ఆయన ప్రోగ్రాం ఇచ్చుకొని ఉన్నారు. నిన్న అక్కడ కూడా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈయన మన ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు నాగరాజు గారు అని చెప్పని. ఓకే, ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. మీరు ఆమరణ నిరాహార దీక్ష అంటున్నారు, అంటే మీ డిమాండ్లు సాధించే వరకు మీ నిరాహార దీక్ష కొనసాగించగలుగుతారా? ఒకవేళ ప్రభుత్వం భగ్నం చేసిన పక్షంలో పరిస్థితి ఏంటి? అయినా 1000 ఎకరాలు ఎందుకోసం అడుగుతున్నారు అని అడగడం జరిగింది. నాకు కూడా అది కొంచెం ఆసక్తి కలిగించిన అంశం. అంటే 1000 ఎకరాలు బీసీల కోసం కేటాయింపు చేయాలి అని అంటుంటే, ఈ మధ్యకాలంలో మనం తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇక్కడున్న కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళు ఒక భవనం నిర్మాణం చేసుకోవడానికి 5 ఎకరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం కేటాయింపు చేస్తే దాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టు రద్దు చేయడం జరిగింది. ఆ కేటాయింపుని కులాల పేరిట మీరు ప్రభుత్వపరమైన భూములు ఇవ్వటం ఏంటి అని చెప్పని, ఇది నాకు దృష్టిలో ఉండి, మరి 1000 ఎకరాలు బీసీలకి కేటాయింపు చేయటం అంటే, బీసీలు నాకున్న అవగాహన మేరకు చాలా కులాలు ఉన్నాయి, చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి. ఒక మాట, ఇప్పుడు కమ్మలకి కేటాయించిన స్థలాన్ని హైకోర్టు రద్దు చేసిందన్నారు, కానీ బంజారా భవను ఇలాంటి కొన్ని కులాలకి భవన్లు కూడా కట్టించారు కదా కొన్ని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తమిళనాడు కంటే మింగినాడు మేలు అని చెప్పని ఆల్రెడీ భవనం కట్టేసుకున్నవి పెద్ద ఇష్యూ కాల. ఓకే, భూ కేటాయింపు జరిగి శంకుస్థాపన జరిగి తమిళనాడు కంటే మింగినాడు మేలు. ఓకే, భవనాలు కట్టేసుకున్న నాటికి ఇప్పుడు మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు కొన్ని చోట్ల స్థలం ఆక్రమించి దాంట్లో బిల్డింగ్ కట్టేసుకొని, బిల్డింగ్ స్థలం ఆక్రమించగానే ఆ రోడ్లు గవర్నమెంటే వేస్తుంది, వాటర్ కనెక్షన్స్ గవర్నమెంట్ వేస్తుంది, డ్రైనేజ్ లైన్స్ గవర్నమెంట్ వేస్తుంది, కరెంట్ కనెక్షన్స్ గవర్నమెంట్ వేస్తుంది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే దానికి శిస్తు గవర్నమెంటే వసూలు చేస్తుంది, కానీ టైటిల్ మాత్రం ఉండదు. ఎప్పుడోసారి హైదరాబాద్ వస్తాడు. అలాగే ఇప్పుడు కూడా ఏమైంది, ఇక్కడ నాకు గుర్తున్న వరకు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఎవరో ఆయనే అనుకుంటా, విశ్వేశ్వర రెడ్డి ఆర్ విశ్వేశ్వరరావు, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు ఒక ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో
ఈ 5 ఎకరాల కమ్మ సామాజిక వర్గానికి చేసిన కేటాయింపు రద్దయింది. అలాగే నిన్న బీఆర్ఎస్ పార్టీకి చేసిన 11 ఎకరాలు కూడా రద్దు చేసినట్టుగా నేను ఈరోజు వార్తల్లో చూశాను. ఓకే. అంటే ప్రభుత్వపరమైన కేటాయింపుల విషయంలో న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేసి కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకమైన నిర్ణయాలు వెలువరిస్తూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మరి బీసీల కోసం 1000 ఎకరాల కేటాయింపు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన వివరణ నేనే అడుగుదాం అనుకున్నా. అయితే అక్కడ 22 మంది ఉండేటప్పటికి ఏమైందంటే మనకు వచ్చే టర్న్ తక్కువ, అన్ని క్వశ్చన్లు నేనే అడగడానికి ఆస్కారం ఉండదు. వేరే వాళ్ళు ఆ ప్రశ్న సంధించినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, మేమేదో ఉచితంగా మాకు భూమి ఇవ్వమని చెప్పని అడగట్లేదు, ఇవాళ ప్రభుత్వం వివిధ సంస్థలకి కేటాయింపులు చేయడం కోసం హోటల్స్, హాస్పిటల్స్, వ్యాపార సంస్థలు ఇటువంటివి నిర్మాణం చేసుకోవడానికి, అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఏ ప్రాతిపదిక మీద అయితే కేటాయింపులు చేస్తుందో, అలాగే మా బలహీన వర్గాల నుంచి ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్ ముందుకు వస్తే వాళ్ళకి కూడా ఈ కేటాయింపు జరగాలి అనే ఉద్దేశంతో మేము 1000 ఎకరాలు కేటాయింపు కోరుతున్నామని అంటున్నారు. ఆయన చెప్పిన వివరణ అది. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటి అంటే, 2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టింది. వాళ్ళు అలా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్న జరిగిన SIBP సమావేశం, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB, ఈ SIBP సమావేశం 16వది. ఈ 16 SIPB సమావేశాల్లో ప్రభుత్వం దగ్గరకు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటికీ సుమారుగా 9,61,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదన ప్రభుత్వం ఆమోదించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఒక ప్రాపర్ DPRతో మేము ఈ రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ పెట్టాలి అనుకుంటున్నాం, ఇంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంత ఉపాధి కల్పన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా ప్రాజెక్టు కోసం ప్రభుత్వ పరంగా మాకు ఇంత భూమి కేటాయింపులు జరగాలి, మీ వైపు నుంచి మిగిలిన ఫెసిలిటేషన్ జరగాల్సి ఉంది అని ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన ఎవరికైనా సరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. ఈ సంస్థ ఎగ్జిస్టెన్స్లో ఉన్నది అవునా కాదా, ఈ సంస్థ ప్రమోటర్స్కి ఫైనాన్షియల్గా కెపాసిటీ ఉందా లేదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఎవరైనా క్రాస్ చెక్ చేసుకుంటారు. అలా చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా 9,61,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆమోదం పొందినాయి. ఇందులో లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఉన్నాయి, పదుల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజంలో కొద్ది పెట్టుబడి ప్రతిపాదనలు ఉన్నాయి. మరి వాళ్ళ ఎవరి విషయంలో కూడా వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనే ప్రస్తావన లేదు. రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం, సరైన ప్రతిపాదనతో ఎవరు ముందుకొచ్చినా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఏ బీసీ సామాజిక వర్గీయుడైనా ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా నేను ఈ రాష్ట్రంలో పలానా పెట్టుబడితోటి పలానా సంస్థ నెలకొల్పాలి అనుకుంటున్నా, నేను బీసీని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నన్ను పరిగణలోకి తీసుకోవటం లేదు, నేను ఎస్సీని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నా పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయులకు మాత్రమే ఇప్పటి వరకు అనుమతించిన 9,61,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఈ కేటాయింపులు అంటే ఈ పెట్టుబడి ప్రతిపాదనల ఆమోదం దక్కింది అని చెప్పని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్కడైనా రుజువు చేయగలిగితే అప్పుడు ప్రభుత్వాన్ని మా సామాజిక వర్గం కోసం భూమి కేటాయింపు చేయమని చెప్పని అడగాలి, మా సామాజిక వర్గపు ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం అని చెప్పని. ప్రభుత్వం ఓపెన్ టు ఎవ్రీబడి, ఎవరైనా ముందుకు రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు మాకు అవసరం ఉంది అని చెప్పని చెప్తా ఉన్నారు. అటువంటప్పుడు మరి రామచంద్ర యాదవ్ గారు ఆయన స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడ. ఆ క్లారిటీ నేను ఆయన ఇవ్వాల. నేను అడుగుదాం అనుకున్నా, ఏ బీసీ సామాజిక వర్గ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా సరే ప్రాపర్ DPRతో ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా వివక్ష ప్రదర్శించబడిందా, అలా వివక్షకు గురైన ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా ఉన్నారా, ఉంటే మీరు స్పెసిఫిక్గా చెప్పండి అని అడుగుదాం అనుకున్నా. కానీ నాకు అంత అంటే నేను అప్పటికే 3-4 ఇష్యూస్ ప్రస్తావించున్నా. అంటే ఈ విషయం తెలియంది కాదు వాళ్ళకు కూడా, కానీ ఇవ్వాల్సిందే అని
ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవటం ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఇప్పుడు ఒక లాజికల్ ప్రస్తావనతో నిజంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఇష్యూస్, నిజంగా బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న ఇప్పుడు రిజర్వేషన్ పర్సంటేజీ ఎన్టీ రామారావు గారు మురళీధరరావు కమిషన్ రిపోర్టు ప్రకారం ఆ రోజుల్లో అమలు చేయాలని చెప్పని ప్రయత్నం చేసి అంతిమంగా హైకోర్టు కొట్టివేయడంతో అమలు చేయలేకపోయిన పర్సంటేజ్ ఇప్పుడు అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే నిన్న కూడా అదే ప్రస్తావిస్తారు, న్యాయస్థానాల మీద నెపం మోపుతారు అని చెప్పని. ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ని చూపించి తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా వాళ్ళు ఒక బీసీ కమిషన్ రిపోర్టుని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేశారు. కానీ సుప్రీంకోర్టులో వాళ్ళకి వ్యతిరేకంగా ఫలితం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ న్యాయస్థానాల్లో కొన్ని 50% అనేది క్యాప్ పెట్టడం జరిగింది. దానికి అదనంగా రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ కోటా పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ 60%ను దాటి ఇంకా అదనపు రిజర్వేషన్ కల్పించగలగటం అనేది అది లెజిస్లేషన్ పరంగా చాలా లెంతీ ప్రాసెస్. పైగా న్యాయ సమీక్షకు కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడేదో ఒక ఆమరణ నిరాహార దీక్ష చేసేసి ఈ ఆల్రెడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% ఉన్న బీసీ రిజర్వేషన్ 34% చేయడం కోసం అని చెప్పని ఇప్పుడు ఒక అంటే నాకు తెలిసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారితోటి ఒక కమిషన్ అపాయింట్ చేశారు. అది కూడా టైం బౌండెడ్ కమిషన్. ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అంశాలని అంటే నేను అనుకోవటం ఇష్యూ ఫ్లేరప్ చేయడానికి ఇష్యూని అంటే నేను ఒక్క మాట చెప్తాను. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్లో మాట్లాడుతూ మావిగన్ అనేది అటువంటిది మంచి ఇది అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో. అమరావతిలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 2 లక్షల కోట్లు ఎవరి కోసం అంటే ఆ చంద్రబాబు నాయుడు పక్కన ఉండేటువంటి వాళ్ళు, ఆ సామాజిక వర్గం వాళ్ళు లబ్ధి పొందడానికి మావిగన్ అనేది మంచి కార్యక్రమం అవుతుంది. అంటే మీరు మాట్లాడిన దాంట్లో ఇప్పటివరకు నాకు అర్థమైంది, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏమన్నా రామచంద్ర యాదవ్ కొనసాగిస్తున్నాడా? అంటే అమరావతిలో మీరు మీ సామాజిక వర్గానికి ఇవ్వడానికి ఆ సామాజిక వర్గాల ప్రస్తావన కూడా వచ్చింది కదా అక్కడ. అవును, మా సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయితే మా సామాజిక వర్గానికి మెయిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళందరూ ఆయా సామాజిక వర్గాలకు మెయిల్ చేసుకున్నారనే మాట కూడా అన్నాడు ఆయన. సో రామచంద్ర యాదవ్ దాన్ని కొనసాగింపు ఇక్కడ ఏమన్నా మాట్లాడుతున్నాడు, బీసీలకి ఇవ్వాలి 1000 ఎకరాలు అన్నట్టు. ఇక్కడ ఎవరు పాలకుడుగా ఉన్నా గవర్నమెంట్ అనేది రూల్ ఆఫ్ లాకి లోబడి బిజినెస్ రూల్స్కి కట్టుబడి రాజ్యాంగ నిబంధనల మేరకే పనిచేయాలి. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన సామాజిక వర్గీయులకి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన సామాజిక వర్గీయులకి ఆయన, లేదు రేపు ఎప్పుడో రామచంద్ర యాదవ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన సామాజిక వర్గీయులకో, లేదు మొత్తం బీసీ వర్గాలకో మొత్తం ప్రభుత్వాన్ని దోచిపెట్టడం అనేది సాధ్యం కాదు. ఆయాచిత లబ్ధి ఎవరికి చేయలేరు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నేను రేజ్ చేస్తున్నది స్పెసిఫిక్ ప్రశ్న. ఏ బీసీ ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ప్రభుత్వం చేత వివక్షకి నిరాదరణకి గురయ్యారా? స్పెసిఫిక్గా చెప్పగలరా? ప్రభుత్వం ఇప్పటివరకు నిర్వహించిన 16 SIPB సమావేశాల్లో అంటే ఇప్పటివరకు ఆమోదం పొందిన వాళ్ళ సామాజిక వర్గాలు ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? విదేశస్తులు ఉన్నారు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరి మీద ఆయాచిత ప్రేమ ఉండదు, అవ్యాజమైన ప్రేమ ఉండదు, ఎవరి పట్ల విపరీతమైన ద్వేషం ఉండదు. అక్కడ అసలు ద్వేషం ఉండదు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనే ముందుకొచ్చిన ఏ ఎంటర్ప్రెన్యూర్నైనా సరే ప్రొవైడెడ్ అది నిజాయితీ కలిగిన ప్రతిపాదన అయితే ప్రభుత్వం ఆమోదిస్తుంది. ప్రభుత్వమే వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ మొత్తం చేస్తుంది. ఎలా అయితే ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పని దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% రాష్ట్రానికి దక్కించుకోగలిగారు అని అంటే అది ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం. ప్రభుత్వం అంత వేగంగా స్పందిస్తూ ఉన్నప్పుడు అక్కడ
బీసీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఏదో వివక్ష జరుగుతుంది అన్న అభిప్రాయం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు 1000 ఎకరాల్లో బీసీ ఎంటర్ప్రెన్యూర్స్ ఏంటి? రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల్లో సంస్థలు నెలకొల్పే స్థాయికి బీసీలు ఎదగాలి. ఇవాళ చదువుకుంటున్నారు, మెరుగైన కెరీర్లు ఎంచుకోగలుగుతూ ఉన్నారు, అందుకుంటా ఉన్నారు. అటువంటప్పుడు 1000 ఎకరాలకు పరిమితం కావడం ఏంటి ఇంత పెద్ద రాష్ట్రంలో? ఇవాళ రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉన్న 13 ఉమ్మడి జిల్లాల్లో ఇవాళ లక్షలాది కోట్ల పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నప్పుడు వాటి యాన్సిలరీ యూనిట్స్ రావచ్చు, లేదు సొంత వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ ఐడియాలజీతో వాళ్ళ ఓన్ డిపిఆర్ తోటి వాళ్ళు ముందుకు రావచ్చు. అలా వచ్చే వాళ్ళని ప్రభుత్వం ఎక్కడైనా నిరాధారణకు గురి చేస్తే రామచంద్ర యాదవ్ గారు దాని గురించి ప్రస్తావన చేయాలి. అంతేగాని ప్రభుత్వ పరంగా ఫలానా సామాజిక వర్గీయులు అంటే ఎజెండా అంటే ఇక్కడ గమనించుకోండి ఏంటంటే మనం ఎలీప్ అని చెప్పని చూసాం, లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పని, మహిళల కోసం అని చెప్పని ప్రత్యేకంగా డెడికేటెడ్ ఎస్సీజెడ్ల టైప్లో ఏర్పాటు చేయడం మనం చూసాం. ఇండస్ట్రియల్ టౌన్షిప్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలు. అంతేగాని ఇది బీసీ ఎంటర్ప్రెన్యూర్సు, ఇది ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్సు, ఇది బ్రాహ్మణ్ ఎంటర్ప్రెన్యూర్సు, ఇది వైశ్య ఎంటర్ప్రెన్యూరు, ఇది కమ్మ ఎంటర్ప్రెన్యూరు, ఇది రెడ్డి ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పని ఆ విధమైన పాకెట్స్ ప్రభుత్వ పరంగా క్రియేట్ చేయడం మనం ఈరోజు దాకా చూడాలా, భవిష్యత్తులో కూడా చూడమో. రాజ్యాంగ పరంగా అది సాధ్యం కాదు. ఇవి అవగాహన చేసుకొని బీసీల పరంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని ఆక్షేపణ చేయను నేను. కానీ దానికోసం అని చెప్పని ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టగానే డెఫినెట్గా అది కొంత ఉద్రిక్తతకు దారితీస్తుంది. అనవసరపు లాండ్ ఆర్డర్ సిచ్యుయేషను 4 రోజులు మీడియాలో ఫ్లేరప్ అవడానికి, 4 రోజులు మీడియాలో చర్చ జరగడానికి ఉపయోగపడుతుంది తప్ప అంతకు మించి దానివల్ల లాంగ్ రన్లో ఆయా వర్గాలకు అదనంగా చేకూరే ప్రయోజనం ఏమి ఉండదు. అంటే మీరు అన్నట్టు ఆ ఫ్లేరప్ చేయడమే దీని వెనకాల ఎజెండా అయి ఉండొచ్చు అని మీరు ఏమన్నా అనుకుంటున్నారు? అంటే రాజకీయంగా తన ఉనికిని చాటుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ 2023లోనే ఏర్పాటైన పార్టీ. మరి ఇవాళ నాయకుడిగా తనకి ఇవాళ తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఇలా భిన్న మోర్ పాపులారిటీ ఉన్న రాజకీయ పక్షాల మధ్య తన ఉనికిని కూడా చాటుకోవడానికి, తనకు అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడానికి దీన్ని ఒక రాజకీయ ఎజెండాగా దీన్ని వాడుకుంటున్నట్టు ఉంది తప్ప అంతకు మించి అయితే ఆ డిమాండ్లో నాకైతే పెద్ద హేతుబద్ధత కనిపించలా. రైట్ అండి, థ్యాంక్ యూ.